సీతారామస్వామి దేవాలయం యనమదల. ఇది 1746లో నిర్మితమైంది. దీని పోషణకని చెప్పి రేపల జమీందారు ఇక్కడ పనిచేసేటువంటి అర్చకులకు గాని, మేళం వాళ్ళకు గాని, భోగం వాళ్ళకు గాని అందరికీ కూడా భూములు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి చరిత్ర పుస్తకం ఉంది. శ్రీరామ చెంపు ప్రబంధం 1904లో ఆ పుస్తకం సెకండ్ ప్రింట్ అవ్వటం జరిగింది. మొట్టమొదటి ప్రింట్ కూడా అనుకూలంగా లేదు. అప్పటికి అది పాడైపోవటం జరిగింది. పుస్తకం రాసి బండ్లమూడి రామస్వామి అనేటువంటి ఆయన ఈ దేవాలయం సంబంధించినటువంటి చరిత్ర రాయటం జరిగింది. ఈ సీతారామస్వామి దేవాలయానికంటే కూడా మొట్టమొదటిది మనకు ఎదురుగా కనపడుతున్నటువంటి వీరాంజనేయ స్వామి దేవస్థానం. కృష్ణదేవరాయల వంశంలో రామరాజయ్య అనేటువంటి ఆయన పుట్టెడు క్షేత్రాన్ని ఆంజనేయ స్వామికి ఇవ్వటం జరిగింది. నిత్య ధూపదీప నైవేద్యాలకని చెప్పి ఇది మనకి బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి గ్రామ కైఫియత్తుల్లో, అట్లాగే నాగార్జున యూనివర్సిటీ వాళ్ళ యొక్క శాసనాలు, అంటే ఎక్కడెక్కడ శాసనాలంతో వాళ్ళు సేకరించారు, అటువంటి శాసనాల్లో కూడా లభ్యమవుతూ ఉన్నది. ప్రస్తుతానికి నేను చెప్పిన సమాచారం మనకెదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర శాసనంలో కూడా కనపడుతూ ఉన్నది. కాబట్టి పురాతనమైనటువంటిది, రెండవ భద్రాద్రిగా పేరొందినటువంటిది. అన్ని రకాల పెద్ద దేవాలయాలు ఎటువంటి పండగలైతే గనక ఉన్నాయో అటువంటి పండగలన్నీ కూడా ఉంటూ ఇవాళకి కూడా డిపార్ట్మెంట్ వారి చేత చేయబడుతూ వైభవోపేతంగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కొన్ని అవాంతరాల వలన స్వామివారు ప్రజలకు దూరమైనారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు గనక దేవాలయానికి వచ్చి కార్యక్రమాల్లో గనక పాల్గొనేటట్టయితే అర్చకులైనా డిపార్ట్మెంట్ అయినా కూడా సిద్ధంగా ఉంది. మేమిద్దరం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళం, అర్చకులం కూడా ఈ దేవాలయానికి ఇతోధికంగా ప్రజలకు స్వామివారికి సేవ చేయటానికి సర్వకాల సర్వావస్థలందు కూడా సంసిద్ధమై ఉంటామని చెప్పి, స్వామిని ప్రజలకు చేరువ చేస్తామని చెప్పి డిపార్ట్మెంట్ తరపున, అర్చకుల తరపున కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి భావాన్ని విడిచిపెట్టి ఈ దేవాలయానికి ప్రజలందరూ కూడా దగ్గర కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే ప్రజల యొక్క సహకారంతో రెండవసారి కూడా దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. ప్రతి పైసా కూడా గ్రామ ప్రజలదే. ఇక్కడ ఏమాత్రం కూడా దాంట్లో అతిశయోక్తి లేదు. కాబట్టి అట్లాగే డిపార్ట్మెంట్ కూడా సిజిఎఫ్ నిధుల కింద ఈ దేవాలయాన్ని కేటాయించి దేవాలయం శిథిలావస్థకు వస్తే 2007లో పునర్నిర్మాణం అనేటువంటిది జరగటం జరిగింది. కాబట్టి కాలానుగుణంగా ఆదాయం కొంత పడిపోవటం, వ్యవసాయం కుంటుపట్టడం, ప్రధాన వనరు దేవాలయానికి పొలాల మీద వచ్చేటువంటి ఆదాయం, ఇతరత్ర ఆదాయాలు ఇటువంటివి కూడా లేవు. కొంత భూమి మీద పోయి డిపాజిట్ రూపంలో ఉండి దాని రోజువారీ మెయింటెనెన్స్ సరిపోతూ ఉంటున్నది. అలా వచ్చేటువంటి ఆదాయంతో చక్కటి నిర్వహణ చేస్తూ డిపార్ట్మెంట్ అధికారులు ఇతోధికంగా ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. మిగతా చిన్న చిన్న లోపాలుంటే గ్రామస్తులందరూ కూడా కూర్చొని సరి చేసుకొని దేవాలయాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి డిపార్ట్మెంట్ అధికారులు అట్లాగే అర్చకులు కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక అపోహలు ఉంది. 2007 నుంచి పునర్నిర్మాణం అయిన తర్వాత ఈ గ్రామంలో ఈ రామాలయానికి అంత వైభోగం లేదని గ్రామ ప్రజలు చాలా బాధలు ఎక్కువ. మళ్ళీ రాముల వారి స్వామికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం లోపు అవుతుంది. నేను వచ్చిన తర్వాత మొన్న మొట్టమొదటి ఉత్సవం చేశాను, బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మోత్సవమే ఈ గ్రామానికి గాని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చూశారు. లోగడ చేసిన 15 సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో అట్లా ఉందని చెప్పుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు అడిగినట్టుగానే ఏది ఇక్కడ సీతారామస్వామి కళ్యాణం మీద దంపతులు కూర్చోవటం, తలంబరాలు పోసుకోవటం, మీరు దీన్నే కొద్దిగా మీరు ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. దానికి నేను ఈ విషయాన్ని మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రేపు సంవత్సరంలో ఈ విధంగా దంపతుల చేత తలంబరాలు పోయించుకునే కార్యక్రమం చేస్తామని మీకు చెప్తాను. అదేనండి, ప్రతి ఒక్కరూ తమ వంతుగా రాముల వారి సేవలో వినియోగిస్తే ఎంతో కొంత తనకు తోచినంత రాముల వారి సేవకి ఈ ప్రతి ఒక్క దాత విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ప్రోత్సహించడానికి ముందుకు పోవడానికి మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము 100% సిద్ధంగా ఉన్నాము. దానిలో మేము ఎటువంటిది వెనకడుగేయము. మేము ఇప్పుడు కూడా గ్రామస్తులతో కలిసి మమేకం అవుతాము. నాకు తెలిసి నేను వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ రోజు కొంతమంది 20 మంది 25 మంది రావటం ఇదే నేను చూస్తాం. ఈ విధంగా మాట్లాడటం, చర్చించటం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇదే తొలి అడుగు అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరిగిద్దని నేను భావిస్తున్నాను. గుడి ట్రస్టీ రూపంలో ఈ గుడి మాది, ఇది మేమే చేయాలి, మీరెవరు చేయాలనే అపోహను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు.
ఈ అపోహలు పోగొట్టి రేపు ప్రజల్లో ముందుకెళ్ళడానికి ప్రజలు తమ ముందుకు నా వంతుగా నేను గ్యారెంటీగా ముందుకు వచ్చారు తీసుకెళ్తాను. సార్, ఆ యువకులకి మీరు తోడుగా ఉండగలుగుతారు. 100% ఉంటామండి. మంచి కార్యక్రమానికి ఎప్పుడు నేను ముందడుగేస్తాను. అలాగే చెడు కార్యక్రమాలకి నేను అనుకుంటాను. ఓకే సార్.